యెహోషువ 7వ అధ్యాయము. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రములో జరహు ముని మనవడును, జబ్ది మనవడును, కర్మి కుమారుడైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనెను. గనుక యెహోవా ఇశ్రాయేలీయుల మీద కోపించెను. యెహోషువ, మీరు వెళ్ళి దేశమును వేగు చూడుడని చెప్పి బేతేలు తూర్పు దిక్కున బేతావేను దగ్గరున్న హాయి అను పురమునకు యెరికో నుండి వేగుల వారిని పంపగా వారు వెళ్ళి హాయి పురమును వేగు చూచి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చి, జనులందరినీ వెళ్ళలేకము 2-3 వేల మంది వెళ్ళి హాయిని పట్టుకొనవచ్చును. జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా హాయి వారు కొద్దిగా ఉన్నారు కదా అనిరి. కాబట్టి జనులలో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరి గాని వారు హాయి వారి ఎదుట నిలవలేక పారిపోయిరి. అప్పుడు హాయి వారు వారిలో 36 మనుషులను హతము చేసిరి. మరియు తమ గవని యొద్ద నుండి షెబారీము వరకు వారిని తరిమి మోరాదులో వారిని హతము చేసిరి. కాబట్టి జనుల గుండెలు కరిగి నిరైపోయెను. యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలుల పెద్దలను సాయంకాలము వరకు యెహోవా మందసము ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు, అయ్యో ప్రభువా యెహోవా, మమ్మును నశింపజేయునట్లు అమోరీయుల చేతికి మమ్మును అప్పగించుటకు ఈ జనులను ఈ యొర్దాను నీవెందుకు దాటించితివి? మేము యొర్దాను అవతల నివసించుట మేలు. ప్రభువా కనికరించుము. ఇశ్రాయేలీయులు తమ శత్రువుల ఎదుట నిలువలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను? కనానీయులను ఈ దేశ నివాసులందరూ విని మమ్మను చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామమును గూర్చి నీవేమి చేయుదువని ప్రార్థింపగా, యెహోవా యెహోషువతో ఇట్లా నేను లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపికొందువు. ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు. నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దాని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులో దాన్ని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలువలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా మీరు వారిని నిర్మూలము చేసితేనే తప్ప నేను మీకు తోడై ఉండను. నీవు లేచి జనులను పరిశుద్ధపరచి వారితో ఇలాగు చెప్పుము, రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడి. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలులారా, మీ మధ్య శాపగ్రస్తమైనదొకటి కలదు. మీరు దానిని మీ మధ్య నుండకుండా నిర్మూలము చేయ వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలువలేరు. ఉదయమున మీ గోత్రముల వరుసను బట్టి మీరు రప్పింపబడుదురు. అప్పుడు యెహోవా ఏ గోత్రమును సూచించునో అది వంశముల వరుస ప్రకారము దగ్గరకు రావలెను. యెహోవా సూచించు వంశము కుటుంబముల ప్రకారము దగ్గరకు రావలెను. యెహోవా సూచించు కుటుంబము పురుషుల వరుస ప్రకారము దగ్గరకు రావలెను. అప్పుడు శపితమైనది ఎవరి యొద్ద దొరుకునో వానికి కలిగిన వారి నందరినీ అగ్ని చేత కాల్చివేయవలెను. ఎలయనగా వాడు యెహోవా నిబంధనను మీరి ఇశ్రాయేలులో దుష్కార్యము చేసినవాడు అనెను. కాబట్టి యెహోషువ ఉదయమున లేచి ఇశ్రాయేలీయులను వారి గోత్రముల వరుసను బట్టి దగ్గరకు రప్పించినప్పుడు యూదా గోత్రము పట్టుబడెను. యూదా వంశమును దగ్గరకు రప్పించినప్పుడు జరహీయుల వంశము పట్టుబడెను. జరహీయుల వంశమును పురుషుల వరుసను దగ్గరకు రప్పించినప్పుడు జబ్ది పట్టబడెను. అతడును అతని ఇంటి పురుషుల వరుసను దగ్గరకు రప్పింపబడినప్పుడు యూదా గోత్రములోని జరహు ముని మనవడును, జబ్ది మనవడును, కర్మి కుమారుడైన
ఆకాను పట్టుబడెను. అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దానిని మరుగు చేయక నాకు తెలుపుమని నిన్ను వేడుకొనుచున్నానని చెప్పగా, ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. దోపుడు సొమ్ములో ఒక మంచి షినారు పై వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో, నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనేను. అప్పుడు యెహోషువ దూతలను పంపగా వారు ఆ డేరా యొద్దకు పరుగెత్తి చూచినప్పుడు అది డేరాలో దాచబడి ఉండెను. ఆ వెండి దాని క్రింద నుండెను. కాబట్టి వారు డేరా మధ్య నుండి వాటిని తీసుకొని యెహోషువ యుద్ధకును ఇశ్రాయేలీయుల యుద్ధకును వచ్చి యెహోవా సన్నిధిని ఉంచిరి. తరువాత యెహోషువయు ఇశ్రాయేలు అందరూ జరహు కుమారుడైన ఆకానును, ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను కుమార్తెలను, ఎద్దులను గాడిదలను, మందను, డేరాను, వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసుకుని వచ్చిరి. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మను బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరుచుననగా ఇశ్రాయేలీయులందరూ వారిని రాళ్లతో చావగొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము వీడిన వాడై మళ్ళు కొనెను. అందుచేతను నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అని పేరు. యెహోషువ 8వ అధ్యాయము. మరియు యెహోవా యెహోషువతో ఇట్లనెను, భయపడకము, జడియకము, యుద్ధ సన్నుదులైన వారినందరినీ తోడుకొని హాయి మీదికి పొమ్ము. చూడుము, నేను హాయి రాజును, అతని జనులను, అతని పట్టణమును, అతని దేశమును నీ చేతికి అప్పగించుచున్నాను. నీవు ఎరుకోకును దాని రాజునకును ఏమి చేసిదువో అదే హాయికిని దాని రాజునకును చేసేదు. అయితే దాని సొమ్మును, పశువులను మీరు కొల్లగా దోచుకొనవలెను. పట్టణపు పడమటి వైపున మాటుగాండ్ల నుంచుము. యెహోషువయు యోధులందరూ హాయి మీదికి పోవలెనని ఉండగా, యెహోషువ పరాక్రమము గల 30,000 శూరులను ఏర్పరచి రాత్రివేళ వారిని పంపి వారికి ఆజ్ఞాపించినదేమనగా, ఈ పట్టణమునకు పడమటి వైపున మీరు దాని పట్టుకొన చూచుచు పొంచి ఉండవలెను. పట్టణమునకు బహుదూరమునకు వెళ్ళక మీరందరూ సిద్ధపడి ఉండడి. నేనును నాతో కూడా నున్న జనులందరూ పట్టణమునకు సమీపించదము. వారు మునుపటి వలె మమ్మను ఎదుర్కొనుటకు బయలుదేరగా మేము వారి ఎదుట నిలువక పారిపోదము. మునుపటి వలె వీరు మన ఎదుట నిలువలేక పారిపోదురని వారు అనుకొని మేము పట్టణమునొద్ద నుండి వారిని తొలగి రాజేయు వరకు వారు మా వెంబడిని బయలుదేరి వచ్చెదరు. మేము వారి ఎదుట నిలువక పారిపోయినప్పుడు మీరు పొంచుడుట మాని లేచి పట్టణమును పట్టుకొనడి. మీ దేవుడైన యెహోవా మీ చేతికి దాన్ని నప్పగించను. మీరు ఆ పట్టణమును పట్టుకొనినప్పుడు యెహోవా మాట చొప్పున జరిగించు దానిని తగలబెట్టవలెను. ఇదిగో నేను మీకు ఆజ్ఞాపించున్నానని చెప్పి యెహోషువ వారిని పంపగా వారు పొంచి ఉండుటకు పోయి హాయి పడమటి దిక్కున బేతేలునకును హాయికిని మధ్య నిలిచిరి. ఆ రాత్రి యెహోషువ జనుల మధ్య బస చేసెను. ఉదయమున యెహోషువ వేకునను లేచి జనులను వ్యూహపరచి తానును ఇశ్రాయేలీయుల పెద్దలను జనులకు ముందుగా హాయి మీదికి పోయిరి. అతని యొద్దనున్న యోధులందరూ పోయి సమీపించి ఆ పట్టణము నెదుటికి వచ్చి హాయికి ఉత్తర దిక్కున దిగిరి. వారికిని హాయికిని మధ్యను లోయ ఉండగా అతడు ఇంచుమించు 5,000 మంది మనుషులను నియమించి
పట్టణమునకు పడమటి వైపున బేతేలునకును హాయికిని మధ్యను పొంచియుడుటకు ఉంచెను. వారు ఆ జనులను అనగా పట్టణమునకు ఉత్తర దిక్కుననున్న సమస్త సైన్యమును, పట్టణమునకు పడమటి దిక్కున దాని వెనుకటి భాగమున నున్న వారిని ఉంచిన తరువాత యెహోషువ ఆ రాత్రి లోయలోనికి దిగిపోయాను. హాయి రాజు దాన్ని చూచినప్పుడు అతడును అతని జనులందరూ పట్టణస్థులందరూ త్వరపడి పెందలకడ లేచి మైదానమునెదుట ఇశ్రాయేలీయులను ఎదుర్కొని తాము అంతకుముందు నిర్ణయించుకొనిన స్థలమున యుద్ధము చేయుటకు బయలుదేరిరి. తన్ను పట్టుకొనుటకు పొంచున్న వారు పట్టణమునకు పడమటి వైపున నుండిన సంగతి అతడు తెలుసుకొనలేదు. యెహోషువయు ఇశ్రాయేలీయులందరూ వారి ఎదుట నిలువలేక ఓడిపోయిన వారైనట్టు అరణ్య మార్గము తట్టు పారిపోయినప్పుడు వారిని ఆతురముగా తరుముటకై హాయిలోనున్న జనులందరూ కూడుకొని యెహోషువను తరుముచు పట్టణమునకు దూరముగా పోయిరి. ఇశ్రాయేలీయులను తరుముటకు పోనివాడొకడును హాయిలోనే గాని బేతులులోనే గాని మిగిలి ఉండలేదు. వారు గవిని వేయక పట్టణమును విడిచి ఇశ్రాయేలులను తరుమబోయి ఉండిరి. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నీవు చేత పట్టుకొనిన ఈటెను హాయి వైపుగా చాపుము, పట్టణమును నీ చేతికి అప్పగింతును. అంతటా యెహోషువ తన చేతనున్న ఈటెను ఆ పట్టణము వైపు చాపెను. అతడు తన చేయి చాపగా పొంచి ఉన్నవారు మాటులో నుండి త్వరగా లేచి పరుగెత్తి పట్టణములో చొచ్చి దాన్ని పట్టుకొని అప్పుడే తగులబెట్టిరి. హాయి వారు వెనుక వైపు తిరిగి చూచినప్పుడు ఆ పట్టణం యొక్క పొగ ఆకాశమున కెక్కుచుండెను. అప్పుడు అరణ్యమునకు పారిపోయిన జనులు తిరిగి తమను తరుముచున్న వారి మీద పడుచుండెరి గనుక ఈ తట్టైనను ఆ తట్టైనను పారిపోటుకు వారికి వీలు లేకపోయాను. పొంచున్న వారు పట్టణమును పట్టుకొని ఉండుటయు పట్టణపు పొగ ఎక్కుచుండుటయు యెహోషువయు ఇశ్రాయేలులందరూ చూచినప్పుడు వారు తిరిగి హాయి వారిని హతము చేసిరి. తక్కిన వారును పట్టణములో నుండి బయలుదేరి వారికి ఎదురుగా వచ్చిరి. అట్లు ఈ తట్టు కొందరు ఆ తట్టు కొందరు ఉండగా హాయి వారు ఇశ్రాయేలుల నడుమ చిక్కబడిరి గనుక ఇశ్రాయేలీయులు వారిని హతము చేసిరి. వారిలో ఒక్కడును మిగులలేదు, ఒకడును తప్పించుకొనలేదు. వారు హాయి రాజును ప్రాణముతో పట్టుకొని యెహోషువ యొద్దకు తీసుకొని వచ్చిరి. బీటిలోను పొలములోను హాయి నివాసులను తరిమిన ఇశ్రాయేలీయులు వారిని చంపుడ చాలింపగా కత్తివాత కూలక మిగిలిన వాడొకడును లేకపోయినప్పుడు ఇశ్రాయేలీయులందరూ హాయి యొద్దకు తిరిగి వచ్చి దానిని కత్తివాతను నిర్మూలము చేసిరి. ఆ దినమున పడిన స్త్రీ పురుషులందరూ 12,000 మంది. యెహోషువ హాయి నివాసులందరినీ నిర్మూలము చేయ వరకు ఈటెను పట్టుకొని చాచిన తన చేతిని తిరిగి ముడుచుకొనలేదు. యెహోవా యెహోషువకు ఆజ్ఞాపించిన మాట చొప్పున ఇశ్రాయేలీయులు ఆ పట్టణములోని పశువులను సొమ్మును తమ కొరకు కొల్లగా దోచుకొనిరి. అట్లు యెహోషువ హాయి నిత్యము పాడైపోవలనని దాన్ని కాల్చివేశాను. నేటి వరకు అది అట్లే ఉన్నది. యెహోషువ హాయి రాజును సాయంకాలం వరకు మురాను మీద వ్రేలాడదీశాను. ప్రొద్దు గురుకూచున్నప్పుడు సెలవేయగా జనులు వాని శవమును మురాను మీద నుండి దించి ఆ పురద్వారమునెదుట దాన్ని పడవేసి దాని మీద పెద్ద రాళ్ల కుప్ప వేసిరి. అది నేటి వరకు ఉన్నది. మోషే ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడిన ప్రకారము యెహోవా సేవకుడైన మోషే ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించినట్లు యెహోషువ ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామమున బలిపీఠమును ఇనుప పనిముట్లు తగిలింపని కారు రాళ్లతో ఏబాలు కొండ మీద కట్టించెను. దాని మీద వారు యెహోవాకు దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. మోషే ఇశ్రాయేలీయులకు రాసి ఇచ్చిన ధర్మశాస్త్ర గ్రంథమును ఒక ప్రతిని అతడు అక్కడ ఆ రాళ్ళ మీద వ్రాయించెను. అప్పుడు ఇశ్రాయేలీయులను దీవించుటకు యెహోవా సేవకుడైన మోషే పూర్వము ఆజ్ఞాపించినది జరగవలెనని పరదేశులేమి
వారిలో పుట్టిన వారేమి ఇశ్రాయేలులందరూ వారి పెద్దలను, వారి నాయకులను, వారి న్యాయాధిపతులను యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులైన లేవీయుల ముందర ఆ మందసమునకు ఈ వైపున ఆ వైపున నిలిచిరి. వారిలో సగము మంది గెరిజీము కొండ ఎదుటను, సగము మంది ఏబాలు కొండ ఎదుటను నిలువగా యెహోషువ ఆ ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడిన వాటన్నిటిని బట్టి ఆ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనగా దాని దీవెన వచనమును దాని శాప వచనమును చదివి వినిపించాను. స్త్రీలను పిల్లలను వారి మధ్య నుండి పరదేశులను వినుచుండగా యెహోషువ సర్వ సమాజమును ఎదుట మోషే ఆజ్ఞాపించిన వాటన్నిటిలో చదువుక విడిచిన మాట ఒక్కటియూ లేదు. యెహోషువ 9వ అధ్యాయము. యొర్దాను అవతలనున్న మన్యములోను లోయలోను లెబానోను నెదుటి మహాసముద్ర తీరమందంతటను ఉన్న హిత్తీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు అనువారి రాజులందరూ జరిగిన దానిని వినినప్పుడు వారు యెహోషువతోనూ ఇశ్రాయేలులతోనూ యుద్ధము చేటుకు కూడి వచ్చిరి. యెహోషువ యెరికోకును హాయికిని చేసిన దానిని గిబియోను నివాసులు వినినప్పుడు వారు కపటోపాయము చేసి రాయబారులమని వేషము వేసుకొని బయలుదేరి తమ గాడిదలకు పాత గోనెలు కట్టి పాత గిలి చినిగి కుట్టబడియున్న ద్రాక్షారసపు సిద్దెలు తీసుకొని పాత గిలి మాసికలు వేయబడిన చెప్పులు పాదములకు తొడుగుకొని పాత బట్టలు కట్టుకొని వచ్చిరి. వారు ఆహారముగా తెచ్చుకొనిన భక్ష్యములన్నీ ఎండిన ముక్కలుగా నుండెను. వారు గిల్గాలునందరి పాళెములోనున్న యెహోషువ యొద్దకు వచ్చి, మేము దూరదేశము నుండి వచ్చిన వారము, మాతో నొక నిబంధన చెడని అతనితోనూ ఇశ్రాయేలీయులతోనూ చెప్పగా, ఇశ్రాయేలీయులు, మీరు మా మధ్యను నివసించుచున్న వారేమో, మేము మీతో ఎలాగూ నిబంధన చేయగలమని ఆ హివ్వీయులతో నన్నిరి. వారు మేము నీ దాసులమని యెహోషువతో చెప్పినప్పుడు యెహోషువ, మీరు ఎవరు, ఎక్కడ నుండి వచ్చితిరి అని వారిని అడుగగా, వారు నీ దేవుడైన యెహోవా నామమును బట్టి నీ దాసులమైన మేము బహుదూరం నుండి వచ్చితిమి. ఎలయనగా ఆయన కీర్తిని, ఆయన ఐగుప్తులు చేసిన సమస్తమును, యొర్దానుకు అద్దరినున్న హెష్బోను రాజైన సీహోను, అస్తారోతులోనున్న బాషాను రాజైన ఓగు అను అమోరీయుల 2 రాజులకు ఆయన చేసిన దంతయు వింటిమి. అప్పుడు మా పెద్దలను, మా దేశ నివాసులందరూ మాతో, మీరు ప్రయాణము కొరకు ఆహారము చేతపట్టుకొని వారిని ఎదుర్కొనబోయి వారితో, మేము మీ దాసులము గనుక మాతో నిబంధన చేయుడి అని చెప్పుడి అనిరి. మీ యొద్దకు రావాలనని బయలుదేరిన దినమున మేము సిద్ధపరచుకొని మా ఇండ్ల నుండి తెచ్చుకునిన మా వేడి భక్ష్యములు ఇవే. ఇప్పటికి అవి ఎండి ముక్కలాయను. ఈ ద్రాక్షారసపు సిద్ధులను మేము నింపినప్పుడు అవి క్రొత్తవే, ఇప్పటికి అవి చిరిగిపోయాను. బహుదూరమైన ప్రయాణము చేసినందున ఈ మా బట్టలను చెప్పులను పాతగిలిపోయానని అతనితో చెప్పిరి. ఇశ్రాయేలీయులు యెహోవా చేత సెలవు పొందకయే వారి ఆహారములు కొంత పుచ్చుకొనగా, యెహోషువ ఆ వచ్చిన వారితో సమాధానపడి వారిని బ్రతుకునిచ్చుటకు వారితో నిబంధన చేసెను. మరియు సమాజ ప్రధానులు వారితో ప్రమాణము చేసిరి. అయితే వారితో నిబంధన చేసి 3 దినములైన తర్వాత వారు తమకు పొరుగువారు తమ నడుమను నివసించువారే అని తెలుసుకొనిరి. ఇశ్రాయేలీయులు సాగి 3వ నాడు వారి పట్టణములకు వచ్చిరి. వారి పట్టణములు గిబియోను, కెఫీరా, బేరోతు, కిర్యత్యారీము అనునవి. సమాజ ప్రధానులు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా తోడని వారితో ప్రమాణము చేసి ఉండిరి గనుక ఇశ్రాయేలీయులు వారిని హతము చేయలేదు. కాగా సమాజమంతయు
ప్రధానులకు విరోధంగా మొరపెట్టిరి. అందుకు సమాజ ప్రధానులందరూ సర్వ సమాజముతో ఇట్లనిరి, మనము ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా తోడని వారితో ప్రమాణము చేసిదివి గనుక మనము వారికి హాని చేయకూడదు. మనము వారితో చేసిన ప్రమాణం వలన మన మీదకి కోపము రాకపోనట్లు ఆ ప్రమాణమును బట్టి వారిని బ్రతుకనీయవలనని చెప్పి వారిని బ్రతుకనీయుడని సెలవిచ్చిరి. గనుక ప్రధానులు తమతో చెప్పినట్లు వారు సర్వ సమాజమునకును కట్టెలు నరుకువారుగాను నీళ్లు చేదువారుగాను ఏర్పడిరి. మరియు యెహోషువ వారిని పిలిపించి ఇట్లా, నేను మీరు మా మధ్యను నివసించువారయుండియు మేము మీకు బహు దూరముగా నున్న వారమని చెప్పి మమ్మునేలా మోసపుచ్చితిరి. ఆ హేతువు చేతను మీరు శాపగ్రస్తులగుదురు. దాస్యము మీకెన్నడను మానదు. నా దేవుని ఆలయమునకు మీరు కట్టెలు నరుకువారును నీళ్లు చేదువారునై యుండక మానరు. అందుకు వారు యెహోషువను చూచి, నీ దేవుడైన యెహోవా ఈ సమస్త దేశమును మీకిచ్చి మీ ఎదుట నిలవకుండా ఈ దేశ నివాసులందరినీ నశింపజేయునట్లు తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినని నీ దాసులకు రూఢిగా తెలుపబడెను. గనుక మేము మా ప్రాణముల విషయంలో నీ వలన మిక్కిలి భయపడి ఇలాగ చేసేదివి. కాబట్టి మేము నీ వశమున నున్నాము. మాకేమి చేయుట నీ దృష్టికి న్యాయమో, ఏది మంచిదో అదే చేయమని యెహోషువకు ఉత్తరమిచ్చిరి. కాగా అతడు అలాగు చేసి ఇశ్రాయేలీయులు గిబియోనీయులను చంపకుండా వారి చేతులలో నుండి విడిపించెను. అయితే సమాజము కొరకును యెహోవా ఏర్పరచుకొను చోటున నుండి బలిపీఠము కొరకును కట్టెలు నరుకువారుగాను నీళ్లు చేదువారుగాను యెహోషువ ఆ దినమందే వారిని నియమించెను. నేటి వరకు వారు ఆ పని చేయవారై ఉన్నారు.